అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ థాట్స్. వింటర్ సీజన్, చలికాలం వచ్చిందంటే కొంతమందికి పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే చలికాలంలో చర్మం దురదలు, మంటలు, పగుళ్లకు గురి కావడం, చర్మం పొడిబారడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చలికాలంలో వచ్చే అన్ని సమస్యల కంటే ముఖ్యమైనవని చెప్పవచ్చు. చర్మం గరుగ్గా కూడా తయారవుతుంది. ఈ చలికాలంలో జుట్టుని, చర్మాన్ని, ముఖాన్ని, ముఖ్యంగా పెదాలని చలి నుండి కాపాడుకోవడానికి చాలా తంటలే పడుతుంటాం. రకరకాల క్రీమ్లు వాడుతుంటాం. స్వెటర్లు, దుప్పట్లు, టోపీలతో చర్మాన్ని కవర్ చేస్తూ ఉంటాం. ఇక జుట్టు విషయంలో అయితే మరింత జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే చర్మం పగలడం, పొడిబారడం, కళ్ళ తప్పినట్లుగా మారడం జరుగుతూ ఉంటాయి. ఇక కొంతమందికి పాదాలు విపరీతంగా పగులుతూ ఉంటాయి. రక్తాలు కూడా కారుతూ ఉంటాయి. వీటితో చాలా ఇబ్బందులే పడుతూ ఉంటారు. ఇందుకోసం ఎటువంటి చర్మానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం. చలికాలం అనే కాదు, ఏ కాలమైనా సరే శరీరతత్వాన్ని బట్టి సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేస్తే మంచిది. దీనివల్ల మన స్కిన్ యూవీ కిరణాల బారిన పడకుండా ఈ లోషన్ కాపాడుతుంది. ఈ కిరణాల వల్ల చర్మం లోపల కణాలు దెబ్బతింటాయి. అందువల్ల మన చర్మం ముసలివాళ్ల చర్మంలో ముడతలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ ఏజ్ వారు కూడా ఎక్కువ ఏజ్లా కనిపిస్తారు. బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు 15 నిమిషాల ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని వెళ్ళడం మంచిది. కొంతమందికి చర్మం పొడిబారినట్లుగా అవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి చలికాలంలో చాలా సమస్యలు వస్తుంటాయి. అలోవెరా లేదా నిమ్మ ఉపయోగించి చేసిన క్లెన్సర్ని వాడాలి. ఇలాంటివి స్కిన్ని తేమగా ఉంచుతాయి. అంతేకాకుండా ఈ క్లెన్సర్స్ని ఉపయోగించడం వల్ల స్కిన్ పై ఉండే మృతకణాలు త్వరగా తొలగిపోతాయి. అందుకే పొడి చర్మం ఎవరికైతే ఉంటుందో వారు ఎప్పుడూ మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉంటే పొడిబారకుండా కాపాడుకోవచ్చు. రోజు రాత్రిపూట వైటమిన్ ఈ క్యాప్సిల్స్ని కానీ వైటమిన్ ఏ, ఈ ఉన్న యాంటీ ఏజింగ్ క్రీమ్ని మసాజ్ చేయాలి. మరీ ముఖ్యంగా గ్లిజరిన్ ఉండే సోప్స్ని వాడడం మంచిది. చెప్పాలంటే చలికాలంలో సోప్స్ని వాడడం మానేసి సున్నిపిండిని కానీ శనగపిండిని కానీ వాడితే చాలా మంచిది. స్నానం చేసేటప్పుడు పిండితో పాటు నిమ్మరసం, పసుపు, నూనె కలిపి చర్మానికి రాసుకొని స్నానం చేస్తే చర్మం ఇంకా పొడిబారకుండా, పగలకుండా కాపాడుకోవచ్చు. ఇలా చలికాలం అంతా సబ్బుతో కాకుండా పిండిని అప్లై చేసి స్నానం చేయడం వల్ల మన శరీరం కోమలంగా, మృదువుగా తయారవుతుంది. స్నానం చేశాక ఒళ్ళు కాస్త తడిగా ఉండగానే ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దానివల్ల చర్మ కణాల్లో ఉన్నటువంటి తేమ బయటికి పోకుండా కాపాడుకోవచ్చు. చర్మానికే కాకుండా అందరికీ ఎంతో ఇష్టమైన జుట్టుకు కూడా ఈ చలికాలంలో సరైన కేర్ తీసుకోవాలి. వారంలో 2 సార్లు గోరువెచ్చని నూనెతో మర్దనా చేస్తూ తలస్నానం చేస్తూ ఉండాలి. తలకి వాడే షాంపూస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో పొడి చర్మం ఉన్నవారికే కాదు, జిడ్డు చర్మం ఉన్నవారికి కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీరు ఎప్పుడూ జెల్ మాయిశ్చరైజర్ను వాడుతూనే ఉండాలి. లేదా వ్యాజలైన్ లేదా ఏదైనా ఆయిల్ లాంటివి వాడాలి. కొంతమందికి పెదాలు బాగా పగిలి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటి వారు హెర్బల్ లిప్ బామ్స్ని వాడడం చాలా మంచిది. లేదా నెయ్యి రాస్తే కూడా పగలకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే వాటితోనే మన చర్మాన్ని సాఫ్ట్గా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం రండి. ఒక గిన్నెలో 1 స్పూన్ ముల్తాని మట్టిని, 1 స్పూన్ పాలమీగడని, 1 స్పూన్ తేనెని వేసి ముఖానికి ప్యాక్లా వేసి 15 నిమిషాల తర్వాత కోల్డ్ వాటర్తో కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది, అలాగే కాంతివంతంగా తయారవుతుంది. మరొక చిట్కా, పెరుగు ఒక మంచి స్కిన్ హైడ్రేటిక్ ఏజెంట్. యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇంకా చర్మం దురదల నుండి కాపాడుతుంది. దురద పెట్టే బ్యాక్టీరియాని, క్రిములని నాశనం చేసే లాక్టిక్ యాసిడ్ పెరుగులో పుష్కలంగా ఉంటుంది. ఫ్రెష్గా ఉన్న పెరుగుని ముఖానికి, చేతులకి, కాళ్ళకి రాసి 10 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే బాడీ మొత్తం ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇలా రోజుకొకసారి చేస్తే చాలు. థర్డ్ టిప్, తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. తేనెలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. స్నానం చేసే ముందు మొత్తం శరీరానికి తేనెను అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం సున్నితంగా, స్మూత్గా తయారవుతుంది. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే చక్కని ఫలితం ఉంటుంది. ఫోర్త్ టిప్, కలబందని మనం తరచుగా వాడుతూనే ఉంటాం. ఇది చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం నున్నగా, స్మూత్గా ఉంటుంది. దీంట్లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని పొడిబారకుండా చేసి దురదల్ని తగ్గిస్తుంది.
అలాగే చర్మంపై ఉన్న మలినాల్ని తొలగిస్తుంది. తాజాగా ఉన్న కలబంద గుజ్జుని చర్మంపై రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడగాలి. ఇలా డైలీ 2 టైమ్స్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 5th టిప్, శనగపిండిలో పచ్చిపాలు వేసి కలిపి ముఖానికి మాస్క్లా వేసుకుంటే కూడా ముఖం స్మూత్గా అవుతుంది. ఇక 6th టిప్ ఏంటంటే, ఇదే శనగపిండిలో పెరుగు, కొబ్బరి నూనె వేసి కలిపి చేతులకు రాసుకుంటూ ఉంటే చేతులు కూడా స్మూత్గా తయారవుతాయి. చర్మం పగలకుండా పాలు బాగా పనిచేస్తాయి. పాలలో దూదిని అద్ది చర్మంపై అప్లై చేస్తే కూడా చర్మం తేమగా ఉండి పగలకుండా ఉంటుంది. అలాగే చర్మం మొత్తానికి కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల కూడా చర్మం పొడిబారకుండా ఉంటుంది. 9th టిప్, తేనె కూడా చర్మానికి అప్లై చేస్తే పగిలిన చర్మాన్ని ఇది రిపేర్ చేస్తుంది. నవయవ్వనంగా కనిపించడానికి తేనె ఈజ్ ద బెస్ట్. అంతేకాకుండా ఈ సీజన్లో ఎక్కువ దాహం అనిపించదు. అయినా సరే నీళ్లు ఎక్కువ తాగడం వల్ల ఒంట్లో ఉన్న నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేసి బాడీకి కావాల్సిన పోషకాలని కణాలకు అందిస్తుంది. శరీరాన్ని శుద్ధి చేసి చెత్తని బయటికి పంపిస్తుంది. నీళ్లే కాదు, ఆరోగ్యకరమైన ఆహారం కూడా తినడం మంచిది. కీరా దోసలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే చర్మం పొడిబారకుండా ఉండే లక్షణాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ సీజన్లో కీరా దోస తినాలి. అలాగే మన డైట్లో ఓల్ గ్రెయిన్స్, నట్స్, సీడ్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. విటమిన్ సి ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి బాడీ హెల్తీగా ఉంటుంది. అలాగే చాలామందికి కాళ్ళ మడమలు పగులుతూ ఉంటాయి. నొప్పి కూడా తీవ్రంగానే ఉంటుంది. పగిలిన మడమలపై పెట్రోలియం జెల్లీ పోయడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది. అలాగే సాక్స్ వేసుకోవడం వల్ల పాదాలు ఆరోగ్యంగా తేమగా ఉంటాయి. ఈ సీజన్లో ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ చలికాలంలో చుండ్రు చాలా చికాకు తెప్పిస్తుంది. దీన్ని నివారించడానికి యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడితే చక్కని ఫలితం ఉంటుంది. అలాగే బయటికి వెళ్లాల్సి వస్తే తలకి క్యాప్ ధరించడం మంచిది. మంచి నిద్ర కూడా మన రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గించి బాడీ ఫ్యాట్ని తగ్గిస్తుంది. రెగ్యులర్గా హెల్త్ చెకప్ కూడా చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరాలు లాంటివి వస్తూ ఉంటాయి. దానివల్ల ఆస్తమా, ఫ్లూ, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువే. ఈ సీజన్లో చలి, మంచు ఎక్కువ ఉండడం వల్ల బీపీ పెరిగి హార్ట్అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రోజుకి అర్ధగంట సేపైన ఎండలో బాడీని ఎక్స్పోజ్ చేస్తే బాడీకి కావాల్సిన డి విటమిన్ అందుతుంది. దానివల్ల మనం రోజంతా ఉల్లాసంగా ఉండగలుగుతాం. మరికొన్ని టిప్స్, రాత్రి పడుకునే ముందు బియ్యం పిండితో ముఖాన్ని వాష్ చేసుకొని ఆ పైన కొన్ని చుక్కల రోజ్ వాటర్ అలాగే కొన్ని చుక్కల కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి తేనె, బాలమీగడ కలిపి రాసుకున్నట్లయితే ఉదయం కల్లా ముఖం తెల్లగా మారుతుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి శనగపిండితో మసాజ్ చేసి ఫేస్ వాష్ చేసుకొని కొన్ని చుక్కల కొబ్బరి నూనెను రాసుకొని నిద్రపోతే ముఖం సహజ సిద్ధంగా మెరుస్తుంది. రాత్రి పడుకునే ముందు పాలమీగడలో అలోవెరా 1 టీ స్పూన్ తేనె కలిపి ముఖంపై అప్లై చేసి పొద్దున నిద్ర లేచాక ముఖం కడుక్కుంటే తెల్లగా మెరిసిపోతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు స్కిన్ పైన కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ రాసుకొని నిద్రపోతే ముఖం సహజ సిద్ధమైన కాంతిని సొంతం చేసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.